నీ లైఫ్లో మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో చెడు ఉంటుంది. నీకు ఆ మంచి చెడు గురించి నువ్వు చెప్పనా? ఉన్నాయి. ఫస్ట్ మంచి చెప్పనా, చెడు చెప్పనా? మంచి చెప్పు. సో మంచి అంటే మర్చిపోలేనివి ఇప్పుడు మన కన్నెపిల్ల కలలే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్తో బాగా బయటికి వెళ్ళడం అండ్ మర్చిపోలేని మూమెంట్స్ ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే మన మహేష్ బాబు గారిని కలవడం. నేను బీభత్సమైన ఫ్యాన్ ఆయనకి. ఫస్ట్ పిన్ చేసి ఉంచుకున్నావు గాడి ప్రొఫైల్లో. బీభత్సమైన ఫ్యాన్ ఆయనకి. సో అది శేఖర్ మాస్టర్ వల్లే. అసలు మాస్టర్కి ఇప్పటి నుంచో చెప్తాను, మాస్టర్ మీరు ఒక్క సాంగ్ ఆయనకి కొరియోగ్రఫీ చేయండి మాస్టర్, మిమ్మల్ని వదలరు మాస్టర్, ఒకసారి చేయండి మాస్టర్ అని. నేను ట్రై చేస్తున్నాను రా అని. ఆ తర్వాత మాస్టర్ చేశారు. ఇంక అసలు ఇంక అక్కడ నుంచి మాస్టర్ ఇంకా మొత్తం సారి చేస్తూనే ఉన్నారు. సో అప్పుడు చెప్పాను మాస్టర్ ఉంటే చెప్పండి అని. సో గుంటూరు కారం అప్పుడు చెప్పారనమాట రారా అని. అసలు వెళ్ళి మొన్న ఉన్నాడా అన్న, అసలు ఆయన దగ్గర నుంచి ఇలా ఇలా కూర్చున్నారు, నేను ఆ పక్కన నుంచొని ఉన్నాను చూస్తున్నాను. ఆయన మానిటర్లు అలా చూస్తూ ఇలా ఏమన్నా ఇలా ఎక్స్ప్రెషన్ ఇలా వేద్దామా లేకపోతే ఇలా అని అంటున్నారు. మొత్తం ఆయన గమనిస్తున్నాను మాస్టర్కి. నేను చూస్తున్నా, అలా అబ్జర్వ్ చేస్తున్నా, అసలు ఏంటి ఇది కళ నిజమా ఏంట్రా బాబు అని. అంటే నేను డాన్సర్గా ఉన్న ముందు నుంచే మహేష్ బాబు గారికి చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో చూడాలి అనుకున్న ఆయన్ని అసలు అంత పక్కన అలా ఉండి, అంటే నేను డాన్సర్ కాబట్టే కదా ఇప్పుడు ఆయన అలా చూడగలిగాను. సో అట్లా అది మర్చిపోలేని మూమెంట్ అన్న. ఇంకోటి మర్చిపోలేని, ఎప్పటికైనా మహేష్ బాబు కొరియోగ్రఫీ చేయాలి నీ లైఫ్లో. చాలు ఇంకా అదే ఇంకా చచ్చిపోయినా పర్లేదు అంత ఇది. బట్ ఏమో అది అవ్వకపోయినా బట్ ఆయనతో కలిసి అలా ఫోటో దిగానంటే చాలు, అట్లా అది హ్యాపీ. ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గానే మన నేను సోమేష్ ఒక సాంగ్ చేసాం. దాంట్లో బాబాయ్ ఒక బాబాయ్ని తీసుకొచ్చి డాన్స్ వేయించాం, చూసే ఉంటాం. అది చిరంజీవి గారి. సో అది మొన్న రీసెంట్గా దివాళీ ఈవెంట్ జరిగినప్పుడు నాగబాబు గారి ముందు వేయించాం. చిరంజీవి గారి దగ్గర తీసుకుని వెళ్తానని చెప్పి ఇంకా కల్పిస్తానన్నారు. అది మళ్ళీ ఇంకో హైలైట్ మర్చిపోలేని మూమెంట్. అసలు ఆయన్ని దగ్గరగా చూడడం, ఆయన మమ్మల్ని పిలిపించి, అంటే మనం డాన్సర్కి వెళ్ళి చూసేస్తాం కనపడతాం అది ఓకే, ఆయన పిలిపించి ఆయన కోసం మేము వెళ్ళి ఆయన అసలు కొరియోగ్రాఫర్ ఇతనే అనగానే సెకండ్ ఇచ్చి అసలు ఏంట్రా బాబు ఈ ఫీలింగ్ మామూలుగా లేదు అసలు. మొత్తం ఆయన కూర్చోబెట్టి కాఫీ తాగించి మాట్లాడిపించి ఆయనతో, అసలు అది మాత్రం అసలు సూపర్ మూమెంట్, మర్చిపోలేని మూమెంట్ అనమాట. అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. ఇంకా అట్లా నా లైఫ్ లో చాలా ఉన్నాయి అన్న, అన్ని చెప్పుకుంటే ఉంటాడు. బాబాయ్ టచ్ లో ఉన్నాడు. అంటే బాబాయ్ ఎక్కడ ఒక వీడియో చేసిన తర్వాత మంచి వైరల్ అవ్వడం ఒక ఎత్తు అయితే, నువ్వు తీసుకొని వచ్చి టీవీ ఆడియన్స్ కూడా పరిచయం చేసింది. అవును, అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానన్నా, నా వల్ల అలా అయ్యింది బాబాయ్కి అని. ఇప్పుడు కూడా ఆయన కూడా అదే ఇది అవుతాడు. అట్ ది సేమ్ టైం ఆయన వల్ల మేము చిరంజీవి గారిని కలిసాం, అది నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఇంకా చాలా హ్యాపీ. నీ హిట్స్, నీ సాంగ్ హిట్లు డోలు మన అదొక్కటే హిట్ అన్న, చాలా హిట్లు ఉన్నాయి, అది కావాలి. అదొక్కటే అంటే అది ఫ్యాన్స్ డిమాండ్ బాగుంటది అన్న సాంగ్. ఇంకా బాగుంటది. లేదు అది యాక్చువల్గా ఏంటంటే అప్పటి వరకు జానులరి వేరే వేరే సాంగులు చేశారు ఆవిడ, అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అని అయ్యని ఇయ్యని. సో కొంచెం కొత్తగా వెళ్దాము, ఇలా ఇలాంటి సాంగ్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ఆవిడైతే వద్దన్నారు, చెయ్యం అది ఇది అని. అంటే అప్పుడు నేను చెప్పాను, లేదండి మీరు ఆర్టిస్టులు అన్నీ చెయ్యాలి, అలా ఏమి వద్దు అది ఇది అని. అంటే లేదు ఆ పాట అంటే మళ్ళీ డ్రెస్సులు ఎలాగ వేయాలి అది ఇది అని చెప్పేసి అన్నారు. డ్రెస్సులు ఎలా వేయాల్సిన అవసరం లేదు, మీరు ఫుల్ డ్రెస్ వేసుకొనే ఎలా చేయాలో అలా నేను చేపిస్తాను, నన్ను బ్లైండ్గా ఫాలో అయ్యి చేయండి అన్నాను. సో ఆవిడ 100% ఆవిడ ఇచ్చారు. ఇంకా స్టేజ్ మీద అది వేరే లెవెల్లో వెళ్ళింది. అంటే జానులరి అంటే ఇప్పుడు ఆవిడ లంగా ఓణీలు కట్టుకోవడం లేకపోతే అట్లా ఉంటారు కదా, సో ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయించి వేయిస్తే బాగుంటుందని చెప్పేసి మంచిగా ఒక షర్టు ఒక ప్యాంటు సింపుల్గా వేయించి, ఇంకా ఆ సాంగ్ ఆ లైటింగ్ ఎక్స్ప్రెషన్స్, ఇంకా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చాలు, బాగా చేస్తారు ఎక్స్ప్రెషన్స్. సో నాకు బేసిక్గా ఆవిడ ఫోక్ డ్యాన్స్ అంటే ఇష్టం, డ్యాన్స్ బాగా చేస్తారు, అట్లా చేయించా అనమాట. అందులో మన గ్రేస్ కొంచెం యాడ్ చేసి
అలా సెట్ అయింది. ఆ సాంగ్ అలా కుదిరిందనమాట. సో, అన్ని జనాలందరూ అడిగి ఇట్లా ఎప్పుడు అదే చేస్తుంది అది అని ఆవిడ చెప్తున్నారు నాకు. కొత్తగా ఏదైనా చేద్దాం అంటే, సరే చేద్దాం అని చెప్పేసి ఇంకా అలా ఇది అసలు కంప్లీట్ డిఫరెంట్ జోనర్ కదా! ఆవిడకి అసలు ఆ సినిమా పాట వేయడమే చాలా కొత్తగా ఉంటది. ఆవిడ ఏదైనా ఓ సినిమా పాట వేస్తేనే కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఫోక్ సాంగ్స్ ఓన్‌గా చేసిన సాంగ్‌లు ఉంటాయి కదా! ఆవిడ సినిమా పాటకి పర్ఫార్మ్ చేస్తుందంటేనే నాకు కొత్తగా అనిపిస్తది. ఈవిడ సినిమా సాంగ్ అసలు సెట్ అవ్వదు. ఫోక్ సాంగ్స్ అన్నట్టు దాంట్లో ఉంటది. సినిమా సాంగ్‌కే ఏస్తుందంటే కొత్తగా ఉంటది కాబట్టి, ఈ సాంగ్ అయితే ఇంకా కొత్తగా ఉంటది అని ఇంకా అలా అడిగి ఆ సాంగ్ చేపిచ్చాను. నాకు జాన్వరి అంటే ఆ ఏడ్చుకుంటూ శేఖర్ మాస్టర్ అది మళ్ళీ పండన్న యేసుకున్నాడు కదా! అది ఇంకా హైలైట్. అయ్యో ఆ! నీ టైమే కదా అది. నా టైమే. అదే మనం అందుకే. చేయాల్సిందే అది. అవును. ఇంకా లైఫ్ స్టోరీ అన్నప్పుడు ఇంకా అట్లా అలా ఎళ్ళి పోయింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆ సీజను హ్యాపీగా టైటిల్ కొట్టాం. మంచిగా కదా. మామూలు ఫీలింగ్ కాదది.